నేను చెప్పే ఈ సినీ అప్డేట్ వింటే మీకు ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. ఇక సినిమాలో వీళ్ళిద్దరిని ఒకే స్క్రీన్ మీద చూస్తే ఇక బీభత్సమే. అసలు అప్డేట్ గురించి వింటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇక సినిమా హాల్లో ఇక బీభత్సమే, ఇక సీట్లు లేసి డ్యాన్స్ చేస్తాయి. అలాంటి క్యామియో అయితే పడబోతుంది. ఇంతకీ నేను ఏం చెప్తున్నానో మీకు కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలిసి ఉండదు. ఇక అప్డేట్ గురించి వచ్చేస్తే బాలకృష్ణ గారు అయితే జైలర్ 2లో క్యామియో చేయబోతున్నారు. జైలర్ 1లో శివరాజ్ కుమార్ గారు అలాగే మోహన్ లాల్ గారు క్యామియో చేసినప్పుడే థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఈ అప్డేట్ రాగానే కర్ణాటక ఫ్యాన్స్ అలాగే కేరళ ఫ్యాన్స్ అయితే ఊగిపోయారు. ఆల్రెడీ తమిళ ఫ్యాన్స్ అయితే రజనీకాంత్ గారు ఉన్నారు కాబట్టి ఊగిపోయారు. బట్ వాళ్ళ ముగ్గురిని క్యామియోస్ చూసి తెలుగు ఫ్యాన్స్ అయితే సంబరాలు చేసుకున్నారు. బాలయ్య బాబు గారు ఉంటే వేరే లెవెల్ ఉండేది అన్నారు. అప్పుడే ఈ క్వశ్చన్ కూడా డైరెక్టర్ గారిని అడిగితే నెల్సన్ ఏమన్నారంటే బాలయ్య బాబుని సెట్ చేయడం కుదరలేదు, మేబీ నెక్స్ట్ స్పాట్లో సెట్ చేస్తామని అన్నప్పుడు అన్నారు. యాక్చువల్గా ఇప్పుడు మనం ఎక్కడ చూసినా ఇదే న్యూస్. ఈ న్యూస్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. సినిమా హాల్లో బాలయ్య బాబు అలాగే రజనీకాంత్ గారు ఇద్దరు సిగార్ వెలిగించి ఒక్క షార్ట్ కానీ పడితే ఉంటుంది మాసే. ఇక మాస్ ఆడియన్స్కి ఇక చెప్పలే, ఒక ఫుల్ మీల్సే. ఒక క్యామియోని అది కూడా 10 నుంచి 12 నిమిషాలు క్యామియో అంటున్నారు. మరి చూడాలి, ఎంత లెంత్ ఉంటే అంత బాగుంటుంది. అలాగే పక్కగా దద్దరిల్లిపోతాయి స్క్రీన్స్ అయితే ఖచ్చితంగా. నెల్సన్గా అసలు మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే బీజిఎం కొట్టేది ఎవరు? అనిరుద్ధ్ బీజిఎంకి బాలయ్య బాబు ఎంట్రీ, అలాగే రజనీకాంత్ గారితో అయితే స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ న్యూస్ అయితే సినీ అభిమానులకి పక్కాగా గూస్ బంప్స్. అసలు ఇప్పటికే బాలయ్య బాబుని బ్లాక్ షర్ట్స్ వేసుకుని ఇద్దరు సిగార్ వెలిచుకుంటా బాలయ్య బాబు గారు అలాగే రజనీకాంత్ గారు ఇద్దరు కానీ అలా వస్తుంటే తగలబడిపోతాయి స్క్రీన్స్, తగలబడిపోతాయి అంతే, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ న్యూస్ అయితే బాలయ్య బాబు గారి ఫ్యాన్స్కి అయితే షేర్ చేయండి. అలాగే సినీ అభిమానులు మొత్తం లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇంకా మన తెలుగు హీరోల్లో ఎవరైనా ఉంటే బాగుంటుంది బాలయ్య బాబు గారితో పాటు అనేది కామెంట్ చేయండి. బట్ బాలయ్య బాబు గారు అయితే కన్ఫర్మ్ అయిపోయారు. సో ఈ న్యూస్ తెలిసినప్పటి నుంచి నాకైతే గూస్ బంప్స్ ఆగట్లేదు. పక్కాగా బ్లాక్ బాస్టర్ న్యూస్ అయితే ఇది. ఈ న్యూస్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరొక సినీ అప్డేట్తో కలుస్తాను. అంతవరకు ఉంటాను. బై, థ్యాంక్స్.